ఏది ఏమైనా కానీ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలైతే మొక్కున్నాం. ఉదయాన్నే లేచి త్వరగా రెడీ అయ్యి గుడికి అయితే స్టార్ట్ అయ్యాం. అదేంటి మామ ఎప్పుడు లేని కొత్తగా గుడికి వెళ్తున్నాం అని మీరు అడగొచ్చు. దానికి కూడా ఒక రీజన్ ఉంది మామ, అదేంటో లాస్ట్ లో చెప్తా, అంతవరకు వీడియో చూడండి. ఓకే బ్రదర్స్. అలా మా ఊరి దగ్గరలో ఉన్న గ్రామ దేవత దగ్గరికి అయితే వెళ్ళి నమస్కారం చేసుకున్నాను. ఈ గుడికి అయితే చాలా ఏళ్ల నాటి చరిత్ర అయితే ఉంది. మంగళవారం శుక్రవారం అయితే అమ్మవారికి జాతరలను అయితే చేయడం జరుగుతుంది. నేను పోయిన రోజు సోమవారం అవ్వడంతో పెద్దగా అయితే జనాలు రాలేదు. మంగళవారం శుక్రవారం అయితే చాలా మంది జాతరలను జరిపి అమ్మవారికి పొటేళ్లను బలిస్తారు. మేమైతే మళ్ళీ శివయ్యని దర్శించడానికి స్టార్ట్ అయ్యాం. ఏం లేదు మామ, ఈ రోజు నా పుట్టినరోజు అవడంతో గుడికి అయితే రావడం జరిగింది. అలా మాట్లాడుతూనే శివుడి గుడి దగ్గర కూడా వచ్చేసాం మామ. అలా లోపలికి వెళ్ళగానే చాలా మంచిగా అయితే అనిపించింది మామ. ఇక్కడైతే సాయిబాబా, వెంకటేశ్వర స్వామి, శివయ్య అయితే ముగ్గురు ఉంటారు మామ. శివుడి దగ్గరికి వెళ్ళి మంచిగా అర్చన చేపించుకొని నాకైతే ఈ గుడిలో చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది మామ. అలా దేవునికి అయితే నమస్కారం చేసుకొని తర్వాత దేవుణ్ణి బాగా దర్శించుకొని బయటికి అయితే వచ్చేసాం. పుట్టినరోజున దేవుణ్ణి దర్శించుకోవడం చాలా మంచిది మామ. మీరు కూడా మీ బర్త్డే రోజు ట్రై చేయండి. తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి మామ. సరే బాయ్ బాయ్ మామ, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.